పట్టణ వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 3వ తేదీన అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈ నెల 3వ తేదీన తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఈవో వి అనుపమ తెలియజేశారు. ఆదివారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 3వ తేదీన గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం ఉందని గుర్తు చేశారు. ఆ రోజు ఉదయం శ్రీ స్వామివారికి అర్చనాది కార్యక్రమాలను నిర్వహించి బాలభోగం మహా నివేదన అనంతరం 8:15 దేవస్థానం తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. తిరిగి 4వ తేదీ ఉదయం 6 గంటలకు యథావిధిగా దేవస్థానం తెరిపిస్తారు. దేవస్థానం ప్రాంగణం యావత్తు శుద్ధి జరిపించి 8 గంటల నుంచి పూజలు జరుగుతాయని వివరించారు. భక్తులు సహకరించాలని అనుపమ కోరారు. 3వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా తెల్లవారుజామున మనం స్వామివారికి అర్చనాది కైంకర్యాలు 5 గంటల నుండి బిందె తీర్థం, 6 గంటలకు విశేష పూజ, బాలభోగ నివేదన, అప్పటి నుండి 8:30 వరకు స్వామివారి దర్శనం ఉంటుంది. ఈ 8 గంటలకి మధ్యాహ్న నివేదన, 8:30కి సాయంత్రం అవసర నివేదన చేసి ఉదయం 9 గంటల నుండి దేవాలయం మూసివేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఉదయం 8 గంటల లోపు 3వ తేదీ ఉదయం 8 గంటల లోపే స్వామివారిని దర్శించుకోవాలి. 9 గంటల నుండి దేవాలయం తీర్మానం చేయటం జరుగుతుంది. మళ్ళా 4వ తేదీ ఉదయం 4 గంటల నుండి పంచామృత అభిషేకాలు, స్వామి సకల ఆభరణాన్ని కూడా శుద్ధి కార్యక్రమం నిర్వహించుకొని విశేష పూజల అనంతరం నివేదనతో ఉదయం 9 గంటలకి దర్శనం ఉంటుంది. కాబట్టి 4వ తేదీ ఉదయం 9 గంటల నుండి యథావిధిగా దర్శనాలు, విశేషార్చనలు ఉంటాయి. ఆ రోజు మాత్రం కళ్యాణం నిలుపుదల చేయటం జరుగుతుంది. పంచామృత అభిషేకాలు, ఉత్సవమూర్తులకి పంచామృత స్నపన కార్యక్రమం నిర్వహించి విశేష అలంకరణ అనంతరం స్వామివారికి మహానివేదన జరుగుతుంది. ఈ సందర్భంగా భక్తులు ఈ విషయాన్ని గమనించి 3వ తేదీ సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా ఉదయం 9 గంటల లోపే దర్శనానికి రావాలి. 4వ తేదీ ఉదయం 9 గంటల తరువాత స్వామివారి దర్శనానికి వచ్చి సహకరించవలసిందిగా మనం భక్తులందరికీ మనవి చేస్తున్నాం.